హాయ్ గైస్, అందరూ నమస్తే. నా పేరు ఏబు సార్ మిస్టర్ బ్యూటీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు నార్మల్గా ఒక రోడ్లో పోతా ఉన్నారనమాట. అంటే ఒక పల్లెటూరు ఒకటి కొండల మధ్యలో మీరు పోతా ఉన్నారు. అంటే మా ఊరికి పోయేటప్పుడు అలాగే ఉంటుంది మ్యాక్సిమం. అంటే కొంచెం కొండలుగా అలా ఉంటుంది అనమాట. అంటే అంత పల్లెటూరు కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు. నరేపుడు ఎక్కువ బండిలు తిరుగు ఒక 1 అవర్ ఒక బండి అలా తిరుగుతూ ఉంటాయి కదా. అలాగ వచ్చేసి మీరు వచ్చేసి కార్లో లేదా బైక్లో పోతా ఉన్నారు. సడన్గా అంటే మీరు కార్లో పోతున్నప్పుడు సడన్గా మొత్తం రోడ్ అంతా ఎంప్టీగా ఉంది కదా. సడన్గా ఒక అతను వచ్చేసి మీకు బండి ఆపి మీ వాటర్ అడిగితే మిమ్మల్ని ఎలా ఉంటుంది? ఒక నిమిషం భయం వేస్తుంది కదా. అంటే చుట్టుపక్కల ఎవరు లేరు, సడన్గా వచ్చేసి వాటర్ అయితే ఎలా అనిపిస్తుంది? ఎవరన్నా మనిషి దెయ్యం అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు కదా. ఇటువంటి భయంకరమైన రోడ్ మన ఇండియాలోనే ఉంది, ఇది ఎక్కడో లేదు, మన ఇండియాలోనే ఉంది. దాని గురించి వీడియోలు మాట్లాడుకుందాం. అలాగే మా ఛానల్ కనుక కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. మామూలుగా అంటే జమ్మూ కాశ్మీర్ అటు సైడ్ ఆ ప్లేస్లో వచ్చేసి ఎక్కువగా మంచు పడుతూ ఉంటుంది కాబట్టి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రం అక్కడ అలో ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువగా మంచుతో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ల్యాండ్ స్లైడ్ అవ్వడం కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని నెలలు మాత్రమే ఆ మంచులోకి అంటే లే నుంచి హిమాలయకి అటు సైడ్ అంతా కూడా కొన్ని నెలలు మాత్రం అలో ఉంటాయి కదా. అలాగే వచ్చేసి మిడ్ నైట్ ఒక లాస్ట్ అంటే అన్ని వెహికల్స్ వెళ్ళిపోయి లాస్ట్ ఎక్కువగా బండి తిరగదు కాబట్టి లాస్ట్ ఒక ట్రక్ అయితే పోతా ఉందన్నమాట. ఈ ట్రక్లో ఓన్లీ డ్రైవర్ అలానే ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీళ్ళు పోతా ఉంటే ఒక్కడ ఉన్నట్టుండి మంచి ఎక్కువైపోతే పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర ఆపేశారు. కానీ ఇతను డ్రైవర్ కొంచెం ఎక్స్ప్రెస్ డ్రైవర్ ఉన్నారు కదా, ఎవరైనా వెళ్ళిపోవాలని చెప్పేసి పోతా ఉన్నాడు. కానీ పోతా ఉంటే ఉన్నట్టుండి ఏదైతే లారీ లేదు ఎత్తు పోతా ఉన్నారు కదా, సామాన్లు పెట్టి ఏదో లారీ పోతా ఉన్నాయి కదా, ఉన్నట్టుండి ఆ లారీ వచ్చేసి బ్రేక్ డౌన్ అయిపోయింది. ఈ వెహికల్ వచ్చేసి లే అలాగే మనాలికి పోతా ఉన్నారనమాట. ఆ రూట్లో పోతా ఉంటే మధ్యలో ఘాట్లూడ్ అనే ఒక ఏరియాలో వచ్చేసి ఈ ట్రక్ అయితే బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. ఉన్నటువంటి ఎవరో ఇద్దరే ఉన్నారు కదా డ్రైవర్స్ అయితే, చుట్టుపక్కల ఎవరు లేరు, రోడ్లన్నీ కూడా ఎంటీగానే ఉన్నాయి కాబట్టి ఇంకా దిగేసి ఇద్దరు ఏమైందని చెప్పి చెక్ చేస్తా ఉన్నారు. తర్వాత డ్రైవర్ ఎవరైతే ఉన్నారు అతను వచ్చేసి క్లీనర్ చెప్తా ఉన్నాడు అనమాట, నువ్వు వేసి దగ్గరలో ఎవరంటే మెకానిక్ ఉంటే కొంచెం పిలుచుకోరా అని చెప్పేసి ఈ డ్రైవర్ అయితే మెకానిక్ చెప్పడం జరిగింది అనమాట. అతను కూడా మొత్తం చిక్కడిగా ఉంది, కొంచెం దూరం పోయేసి చూసాడు అనమాట ఎవరు కనపడని అని చెప్పేసి అతను కూడా బ్యాక్ రావడం జరిగింది. దీని తర్వాత డ్రైవర్ చెప్తే డ్రైవర్ వచ్చేసి సరే నువ్వు ఇక్కడ ఉండు, కొంచెం దూరం పోయి చూస్తా అని చెప్పేసి ఎవరైతే డ్రైవర్ ఉన్నాగా అతను వచ్చేసి పోతా ఉన్నాడు అనమాట. ఇతను పోతా ఉంటే కొంచెం దూరం మాగానే ఇంకా ముబ్బులు కొంచెం దూరం పోతా ఉండగానే ఒక దగ్గర ఊరైతే కనిపించింది. దగ్గరలో ఒక మెకానిక్ కూడా ఉన్నాడు. ఎలాగైతే మెకానిక్ దొరికాడు కదా, ఎలాగో మన ట్రక్ బాగా చేయించుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇతనైతే ఓకే అని చెప్పేసి ఆ మెకానిక్ అయితే తీసుకొస్తా ఉంటే ఉన్నట్టుండి మంచి అయితే ఎక్కువైపోయింది అనమాట. మంచి అయితే ఎక్కువైపోయి ఇంకా స్ట్రక్ అయిపోయారు అనమాట. ఎవరైతే ఇతను స్టక్ అయిపోయాడు, ఇతను ఊర్లో ఉన్నాడు. కానీ ఎవరైతే అబ్బాయి క్లియర్ ఉన్నాగా అతను వచ్చేసి మధ్యలో నిలుక్కుపోయాడు. ట్రక్తో పాటు ట్రక్లో చాలా సామాన్లు ఉన్నాయి అందుకని చెప్పేసి ఏం చేశాడంటే నువ్వు క్లీనర్ అక్కడే ఉంచేసి అంటే ట్రక్ దగ్గరే ఉంచేసి ఇతను వచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. దీని తర్వాత ఎవరైతే ట్రక్లు క్లీనర్ ఉన్నాయి అతను మాత్రం అక్కడే ఉన్నాడు. కానీ ఇతనైతే ఊళ్ళో నుంచి వస్తా ఉన్నాడు. ఉన్నట్టు మంచి ఎక్కువైపోయింది. ఇంకా ఇతనికి ఏం అర్థం కాలేదు అని చెప్పేసి మంచి ఎక్కువైపోయింది కదా, ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయాలి, లేకపోతే చాలా ల్యాండ్ స్లైడ్ అవ్వడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి అతను వచ్చి బాగాలేదన్నమాట. సుమారు ఒక వారం తర్వాత ల్యాండ్ స్లైడ్ మొత్తం అంటే ఆ మంచి అంతా పోయిందనమాట. మంచి అంతా మామూలుగా అయిపోయిన తర్వాత ఇతను పోతా ఉన్నాడు. కానీ పాపం ఆ అబ్బాయి ఎవరైతే క్లీనర్ ఉన్నాగా అతనైతే ఒక వారం రోజుల నుంచి ఆ ట్రక్ దగ్గర ఉన్నాడు కదా, మిడిల్లో ఇంకా అంతా రోడ్ అంతా బంద్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా అక్కడ పోయేదానికి లేదు కాబట్టి అతను కాపాడదానికి కూడా ఎవరు లేరు. ఇతను ఎవరైతే ఉన్నారు కదా డ్రైవర్ అతనైతే ఏమైందో అని చెప్పేసి చూసుకుంటా వెళ్తా ఉన్నాడు అనమాట. పోతా ఉంటే అతను వచ్చేసి మంచు పడేసి మంచులో ఇరుక్కునేసి ఎవరైతే క్లీనర్ ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఆ క్లీనర్కి అయితే ఎవరు లేరు అనమాట. అతనికి ముందు వెనక ఎవరు లేరు. అతను వచ్చి ఇతను డ్రైవర్ ఏమిటే ఉన్నాడు. ఇంకా అతను ఏం చేస్తాడు, ఇంకేం చేయలేక అక్కడ ఊరి వాళ్ళ సహాయంతో అతనికి వచ్చేసి అక్కడే ఇంకా వచ్చినంత ఊరి వాళ్ళకి తెలిసినంతలోనే అతనికి వచ్చి దగ్గరలోనే అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇంకా అతన్ని పూర్తి చేసి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను వచ్చేసి ఇంకా ట్రక్ తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. కానీ ఇక్కడ బూట్ చేసిన కొన్ని రోజులకే చాలా మంది అని చెప్తా ఉన్నారండి. అతను ఏ ప్లేస్లో అయితే బూట్ చేశారు కదా అక్కడ వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చేసి ఇలాగ వెళ్తా ఉంటే ఎవరో వచ్చేసి బండి ఆపి అంటే చినిపోయిన గుడ్డలతో కొంచెం వాటర్ నిలబడి రోడ్లు నిలబడి అడుగుతా ఉన్నారు అనమాట. అప్పుడు వచ్చేసి ఎవరైతే ఈ బండిలో ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి వాటర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరో చాలా రోజులు చిక్కున్నట్టున్నారని చెప్పేసి వాళ్ళతో వాటర్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఆ బండి డ్రైవర్ ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఊర్లోకి పోయి చెప్తే ఇలాగా పలానా ప్లేస్లో మమ్మల్ని వచ్చేసి ఆ మధ్యలో మిడిల్లో డీల్ అడిగి చాలా మంది చెప్తే వాళ్ళేం చెప్తున్నారు అంటే వాళ్ళకి అర్థం కదమ్మా స్టార్టింగ్ ఏంది ఇలా చెప్తున్నారు, అసలు మనకు దూరం కదా ఆ ప్లేస్ వచ్చేసి ఊరు కొంచెం దూరం కదా ఎవరు ఉంటారు ఈ టైంలో అంటే మిడ్ నైట్లో అడుగుతూ ఉంటారు కదా అందుకని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది ఆల్రెడీ ఒక అతను చనిపోయాడు కదా ట్రక్ క్లీనర్ అతనే అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు అనమాట. అలాంటి ఎవరైనా కానీ ఇప్పుడు ఇప్పుడు బండి ఆపి వాటర్ ఇచ్చారు కదా, చాలా మంది బండి ఆపకుండా వాటర్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళని వచ్చి తగ్గుతాడని చెప్పేసి చాలా మంది ఆ ఊరి వాళ్ళు చెప్తా ఉన్నారు అనమాట. ఏరియాలో పోయే వాళ్ళు కానీ ఆ ఊరి వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని నమ్ముతా ఉన్నారు. ఎవరైతే అతను వచ్చేసి
బూట్ చేశారు కదా సమాధి దగ్గర, వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఎవరిని పెడితే నీళ్ళు బండి ఆపుతా ఉండని చెప్పేసి, ఒకవేళ అతను వాటర్ లేక అతను చనిపోయి ఉంటాడని చెప్పేసి, చనిపోయాడు కదా, వాటర్ లేకుండా ఆయన చనిపోయి ఉంటాడని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే తలా ఒకరంటే రోజు వచ్చేసి ఏం చేస్తారంటే వాటర్ కల్ తీసుకుని అక్కడ పెడతా ఉన్నారనమాట. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇక్కడ సైడ్ ఫోటోస్ చూడండి, ఇప్పుడు కూడా మీరు అక్కడికి పోయి చూస్తే వాటర్ కల్ చాలా ఉంటాయి, కానీ అవి ఓపెన్ చేయలేవు అనమాట. ఓపెన్ చేయకుండా ఉంటాయి సుమారుగా, అంటే చూడంగానే చాలా వాటర్ కల్ అక్కడే ఉంటాయి అనమాట. అవి ఓపెన్ చేయరు. ఊరి వాళ్ళు అయితే ఇంకా నమ్ముతా ఉన్నారనమాట. ఆ అబ్బాయి వచ్చేసి అక్కడే ఉన్నాడు, వాటర్ కోసం బండ్లు ఇంకా ఆపుతాడేమని చెప్పేసి భయంతో ఏం చేస్తా ఉన్నారంటే ఒక ఆచారంగా ఏం చేస్తారంటే వాటర్ కెళ్ళి అక్కడ పెడతా ఉన్నారనమాట. ఏది ఓపెన్ కూడా చేయలేదు, ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉందన్నమాట. ఇది గ్యాస్ వాళ్ళ వీడియో. మన ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా.